విశాఖ రుషికొండ భవనాలపై ఏపీలో రాజకీయ రగడ రోజు రోజుకు ముదురుతోంది. రుషికొండ భవనాలపై అధికార టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ఉధృతమైంది. రుషికొండ భవనాలను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించి అనవసరంగా నిర్మించారని టీడీపీ ఆరోపిస్తోంది. రాజభవనాలు ఇంద్ర భవనాల్ని తలదన్నే రీతిలో జగన్ రాజదర్పానికి పోయి వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శిస్తోంది. వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. విశాఖ రిషికొండ భవనాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆదివారం రిషికొండ భవనాలను పరిశీలించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత ప్రభుత్వం రహస్యం బట్టబయలైందని ఆరోపించారు. రిషికొండపై వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలను కట్టిందని ధ్వజమెత్తారు. ఎన్జీటీ ఆదేశాలను పక్కన పెట్టి నిర్మించిన ఈ భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో తెలియడం లేదన్నారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. త్వరలోనే సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. గంటా శ్రీనివాసరావు విమర్శలపై వైసీపీ స్పందించింది. రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అని స్పష్టం చేసింది. రిషికొండ రిసార్ట్స్ ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల టీడీపీకి మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని టీడీపీ నేతలను ఉద్దేశించి వైసీపీ విమర్శించింది. రిషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలి అన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టమని వివరణ ఇచ్చింది వైసీపీ. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారున్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విశాఖ రిషికొండ భవనాల నిర్మాణంపై మంత్రి లోకేష్ స్పందించారు. రిషికొండ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నివేదిక కోరారని చెప్పారు. రాష్ట్రంలో రిషికొండ భవనాల్లాంటివి చాలానే జరిగాయని చెప్పారు. అన్నింటి మీద నివేదిక వచ్చిన తర్వాత ప్రజల ముందు బహిర్గతం చేస్తామన్నారు లోకేష్. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందు పెడతాం. ఈ భవనాలకు సంబంధించి వివాదం ఎంతవరకు వెళ్తుందో అని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.